శివాజీని విక్కీ కౌశల్ ఎలా మొత్తం జీవించేసిండా యాక్టింగ్ లో? నేను చెమ్మాజీ మహారాజ్ చూసినట్టు ఉంది నాకు సినిమాలో. డిట్టు డిట్టు అట్లనే అనిపించింది. శివాజీ గారిది ఏమన్నా చూపించారా? శివాజీది విధంగా చూపిస్తే అయిపో అనిపిస్తుంది అన్న మూవీ ఒకటి. సెకండ్ సెకండ్ మంచి ఒక మూవీ తీయాలి చెమ్మాజీ మహారాజ్ మీద. రాజ్యం గురించి ఎలా చూపించారు మరాఠా రాజు? అన్న అది చెప్పలేము మన మస్తు ఉంది యాక్షన్ సీన్స్ అన్న. అది మనం చూస్తున్న సీట్లు మొత్తం మనకే షేక్ అవుతుంది. ఆడ ఎట్లా ఉండలే నినాదం చేసాం సినిమా చూసినంతసేపు. అన్న నినాదాలు ఏమేమి చేసావు అంటున్నా? జై భవాని, జయ భవన్, ఆర్ఆర్ మహాదేవి రెండే శివాజీ. అన్న. ఛత్రపతికి అది మనకి సెట్ కాదు, మనం చెప్పేటోళ్ళం కాదు, అంత పెద్ద మహారాజుల గురించి మనం మాట్లాడేటోళ్ళం కాదు అసలు. హిందీ నుంచి తెలుగులో డబ్ అయింది కదా, లిప్ సింక్ కుదిరిందంటారా మాటలు కూడా అన్ని? సెట్ అయిందన్న. మనం హిందీలోకి వెళ్ళి తెలుగులో డబ్బింగ్ అంటే మనం సినిమా అది అర్థం చేసుకొని చూసినాం. ఎట్లుంది మనం చూసినామా లేదా సినిమా, మనకి టచ్ అయిందా లేదా సినిమా కంటెంట్ అంతే. విలన్ అక్షయ్ ఖన్నా గారిది యాక్టింగ్ ఎలా ఉంది? నాకు ఆ విలన్ల గురించి అంతా తెలియదు అన్న. నాకు సినిమా సంబంధం? ఓకే అన్న, నాకు సినిమా నచ్చింది ఒక రేంజ్లో. అందరికీ ఇట్లనే ఉంటుంది అన్న మూవీ. మన చరిత్ర అర్థం కావాలి అందరికీ అంతే. సినిమా చూడక ముందు చరిత్ర గురించి తెలుసుకున్నావా లేకపోతే సినిమా ద్వారానే చరిత్ర తెలుసుకున్నావా? ఈ సినిమా చూడక ముందుకే నేను అన్నీ తెలుసుకుంటూ ఉన్నా. ఈ సినిమా చూసినాక ఇంకొక రేంజ్లోకి వెళ్ళిపోయిందా, పీక్స్లోకి వెళ్ళిపోయినా. అంటే అందరు ఈ సినిమా చూసిన తర్వాత చావా చూసిన తర్వాత శివాజీ గారిది కూడా సినిమా వస్తే బాగుంటుంది అంటున్నారు. అవునన్న, శివాజీ మహారాజ్ సినిమా విధంగా రావాలి. ఎవరెవరు వచ్చారు సినిమాకు? నేను ఒక్కడినే వచ్చినా అన్న. మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వస్తారు? ఫ్యామిలీతో కన్ఫర్మ్ వస్తా. మళ్ళీ ఇప్పుడు 6 o'clock షో బుక్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు. ఢిల్లీ చరిత్ర అన్ని చూపించారా? అంతానే మేము చూపేలే అన్న. ఇంకొంచెం చూపిస్తాం. ఇంకా సీన్స్ బాగా కట్ చేసిళ్ళు. మనం బుక్లో చదువుకుంది ఒకటి, ఇలా సీన్స్ బాగా కట్ చేసిళ్ళు. ఇలా సినిమాలు అసలు ఈ సినిమాలో నీకు నచ్చిన సీన్ ఏంది ఎక్కువ? ఎక్కువ నచ్చిన సీన్ అంటే ఏముంది అన్న, సినిమా ప్రతి ఒక్క సీన్ ఇష్టం అన్న. అలా ప్రతి ఒక్కటి ఇష్టం ఉన్న సినిమానే ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అన్నిటికీ మాటలు పేరు పెట్టలేమన్న మనము. అని హైలైట్ ఉందన్న మూవీ అయితే. ఎలా చూపించారు పాత్ర? చాలా మంచిగా చూపిస్తారు అన్న. సో తెలుగులో వచ్చింది ఎలా అనిపించింది మీకు? తెలుగులో తెలుగులో మంచిగానే ఉందా? మీకు హిందీ కూడా చూసారా? హిందీ చూసినాం. ఏది నచ్చింది? తెలుగు నచ్చింది, హిందీ నచ్చిందా? డబ్బింగ్ పరంగా అయితే కొంచెం హిందీ బాగుంది. ఏది తెలుగు బాగుందా హిందీ బాగుందా? హిందీ బాగుంది. తెలుగులో అయితే చాలా మంచిగానే చూపించారు. సరే, నీకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? యాక్టింగ్ ఎట్లా అనిపించింది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అన్న. హిస్టరీ బాగా చూపించారా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏమంటారు రిలేషన్షిప్ మంచిగా చూపించారు. అండర్స్టాండింగ్ కాబట్టి చేంజ్ చేసిందా సేమ్ ఉందా? సేమ్ ఉంది అన్న. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. రష్మిక మందన గారిది లక్ష్మీ మంచిగానే ఏ పర్ఫార్మెన్స్ సీన్కి ఇచ్చింది. ఎక్కువ ఎంజాయ్ చేసాం? నేను అది డైరెక్షన్ ఎట్లా అనిపించింది భయ్యా? డైరెక్షన్ బాగుంది. సినిమా వచ్చినంత సేపు ఏ నినాదాలు వేసాడు? జై భవాని కానీ శివాజీ కానీ అన్నారా? జై భవాని అన్నారు, ఇంకోటి శివాజీ మహారాజ్ అన్నారు, హరార మహాదేవ్ అన్నారు. సెట్ అయ్యిందా క్యారెక్టర్కి? ఫ్యామిలీ చూడొచ్చు అంటారు. చూడొచ్చు. సూపర్ యాక్షన్ సీన్స్ ఎలా నచ్చింది సార్ మీకు? సూపర్, చాలా బాగుంది, శివాజీ గారు ఎలా చూపించారు? చాలా బాగా చూపించారు, యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. సూపర్ సూపర్. ఏ హైలైట్ సీన్ ఉంది? లాస్ట్ సీన్ శివాజీ జై భవాని. జై శివాజీ, జై భవాని. నెక్స్ట్ లెవెల్. హైలైట్ సీన్ అంటే ఏంటి? సూపర్ అన్న, అన్ని సీన్లన్నీ సూపర్ ఉన్నాయి. సినిమా వచ్చినంత సేపు ఏమన్నారు? నినాదం జై జై భవాని అన్నారా? జై భవాని విక్కీ కౌశల్ గారు ఎలా మొత్తం అతనికి నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు? నేషనల్ అవార్డు కాదన్న, ఇంకా పక్క రావాల్సిందే నేషనల్ అవార్డు. సినిమా అతని యాక్టింగ్ అయితే సూపర్. ఇంకా అసలు ఆ యాక్టింగ్ చాలా 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 సూపర్. రష్మిక మందన గారి యాక్టింగ్ ఎలా ఉంది? తన యాక్టింగ్ అయితే ఇంకా సూపర్, సూపర్లో సూపర్. జీవిత పోరాటం సామ్రాజ్యం గురించి ఎలా చూపించారు? రాజ్యం గురించి సూపర్ అన్న, ఇంకా స్టోరీ అసలు చెప్పలే, ఇంకా వర్ణించలేంది. హైలైట్ సినిమా అయితే సూపర్ హిట్. పోరాట యోధుని మంచిగా చూపించారు. చాలా చూపించారు. సినిమా అయితే హైలైట్. నేషనల్ అవార్డు కాదు, ఏ అవార్డు ఉన్నా అన్ని రావాల్సిందే. అంటే హిందీ నుంచి తెలుగులో డబ్ అయింది కదా, కరెక్ట్ చేశారా డబ్బింగ్ మాటలు కానీ? పర్లేదు, సినిమా అయితే పర్లేదు, అర్థమవుతుంది. అంతా అంతా బాగానే ఉంది. సినిమా అయితే బాగానే ఉంది.